ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। आज की एक क्लास में आप सभी को स्वागत है। ఈ రోజు ఈ క్లాసులో మీ అందరికీ స్వాగతం। आज जो बाबा मुरली सुना रहे हैं ఈ రోజు బాబా ఏ మురళి అయితే మీకు వినిపిస్తున్నారో उसका ही कनेक्टेड टेस्टिंग पेपर अभी आया है। దానికి కనెక్ట్ అయిన టెస్టింగ్ పేపర్ కూడా ఈ రోజు వచ్చింది। इस मुरली में बाबा साधन और साधना के बारे में कह रहे हैं। ఈ రోజు మురళిలో బాబా సాధన యొక్క దాని గురించి చెప్తున్నారు। సాధనాల గురించి, సాధన గురించి। साधन कभी भी डिपेंडेंट है। సాధనం అయితే ఎప్పుడు ఆధారపడి ఉంటుంది। आज सुबह अमृत वेले तक कंप्यूटर ठीक था, ఈ लेकिन రోజు अभी खराब हुआ है। ఈ రోజు అమృత వేళ వరకు కంప్యూటర్ చాలా బాగుంది, ఇప్పుడే పాడైంది, రిపేర్ వచ్చింది। तो लेकिन साधना है ना, वो परमानेंट आपके साथ में रहेगा। కానీ సాధన అనేది నీతో పర్మనెంట్ గా ఉంటుంది। ठीक है, बाबा कहते हैं साधन क्या है, साधना क्या है, ये बाबा बता रहे हैं। బాబా చెప్తున్నారు సాధన అంటే ఏంటి, సాధనము అంటే ఏంటి చెప్తున్నారు। ये मुरली है 25 मार्च 1990। ఈ మురళి మార్చ్ 25 1990। है, इस मुरली का हेडिंग है ఈ మురళి యొక్క హెడ్డింగ్ सर्व अनुभूतियों की प्राप्ति का आधार पवित्रता। సర్వ అనుభూతుల ప్రాప్తికి ఆధారం పవిత్రత। जैसे मनुष्यात्मा इस दुनिया में रहता है, ఎలాగైతే మనుష్యాత్మలు ఈ ప్రపంచంలో నివసిస్తూ ఉంటారో उनका पर्सनालिटी डेवलपमेंट अच्छा होता ही जाता है। వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ మంచిగా పెరుగుతూ ఉంటుంది। कैसे? ఎలా? एक है पोस्ट एंड पोजीशन द्वारा, ఒకటి వాళ్ళ జాబ్ ద్వారా, వాళ్ళ పొజిషన్ ద్వారా। दूसरा है उनके पास धन ज्यादा होगा तभी पर्सनालिटी अच्छा होगा। వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే కూడా, ధనం ఎక్కువ ఉంటే కూడా వాళ్ళది పర్సనాలిటీ పెరుగుతుంది। उनका तन बहुत अच्छा दिख रहा है और वाइट चमड़ी है तो भी पर्सनालिटी अच्छा होगा। వాళ్ళ తను బాగా వైట్ గా చర్మం ఉండి అంతా బాగుంటే కూడా అప్పుడు కూడా వాళ్ళ పర్సనాలిటీ పెరుగుతుంది। बहुत अच्छा क्लीन कपड़ा पहना है तब भी पर्सनालिटी अच्छा होगा। మంచి శుభ్రమైన బట్టలు వాళ్ళు ధరిస్తే కూడా అప్పుడు కూడా వాళ్ళ పర్సనాలిటీ బాగుంటుంది। कोई बहुत अच्छा बातें करते हैं, भाषण करते हैं, उससे भी पर्सनालिटी अच्छा होगा। కొంతమంది అయితే ఎక్కువ ఉపన్యాసాలు మాటలు బాగా చెప్తారు, దాంతో కూడా పర్సనాలిటీ వాళ్ళది పెరుగుతుంది। कोई बहुत अच्छा दान करते हैं, उससे भी पर्सनालिटी अच्छा होगा। కొంతమంది దానం ఎక్కువ చేస్తారు, దాంతో కూడా వాళ్ళ పర్సనాలిటీ బాగుంటుంది। किसी का एजुकेशन बहुत अच्छा है, उससे भी पर्सनालिटी अच्छा होगा। కొంతమందిది చదువు బాగుంటుంది, దాంతో కూడా పర్సనాలిటీ మంచిగా ఉంటుంది వాళ్ళది। लेकिन आज बाबा रूहानी फीचर्स को देख रहे हैं। కానీ ఈ రోజు బాబా ఏం చూస్తున్నారంటే ఆత్మిక రూపురేఖల్ని చూస్తున్నారు। ठीक है, रूहानी फीचर्स द्वारा आपका पर्सनालिटी कितना डेवलपमेंट हुआ है ये बाबा देख रहे हैं। ఆత్మిక రూపురేఖల ద్వారా మీ పర్సనాలిటీ ఎంత డెవలప్ అయినది అన్నది చూస్తున్నారు బాబా। जैसे आप गंदा कपड़ा पहनेंगे तो आपका तन अच्छा नहीं दिखेगा। మీరు మురికి బట్టలు వేసుకుంటే మీ శరీరం సరిగా కనిపించదు। वही कपड़े को आप क्लीन करके पहनेंगे तो उससे आपका शरीर का जो सौंदर्य है बहुत अच्छा दिखाएगा, माना पर्सनालिटी अच्छा दिखाई देगा। అదే మీరు శుభ్రమైన బట్టలు వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది మీ పర్సనాలిటీ। तो वैसे ही आपका मन बुद्धि संस्कार कितना क्लीन है ये बाबा यूज देख रहे हैं। అలాగే మీ మనసు, బుద్ధి, సంస్కారాలు ఎలాంటివో బాబా ఇప్పుడు చూస్తున్నారు। ठीक है, तो आत्मा कितना पवित्र बनी है ये भी बाबा देख रहा है। ఆత్మ ఎంత పవిత్రంగా ఉందో అది కూడా బాబా చూస్తున్నారు। उसके साथ आप कितना समय बाबा की याद में कर्म कर रहे हैं ये भी बाबा देख रहे हैं। దాంతో పాటు మీరు బాబా స్మృతిలో ఉండి ఎంత పని చేస్తున్నారో అది కూడా బాబా చూస్తున్నారు। फॉर एग्जाम्पल आप सेंटर पर व्हाइट कपड़ा पहनकर गए,
ఉదాహరణకి మీరు సెంటర్ కి తెల్లటి వస్త్రాలు వేసుకుని వెళ్ళారు, ధరించి వెళ్ళారు. वहां सुबह ब्रेकफास्ट में आप परोसने के लिए वहां खड़े हो गए, అక్కడ మీరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో వడ్డించడానికి మీరు నుంచున్నారు. तो आपके कपड़े के ऊपर सांभर गिर गया, మీ బట్టల మీద సాంబార్ పడిపోయింది, ఒలిగిపోయింది. तो आपके पास दूसरा कपड़ा नहीं है। మీ దగ్గర వేరే బట్టలు ఏమీ లేవు మీ దగ్గర. तो जब तक वो कपड़ा आपने पहना है, लोग देखेंगे, वो जो मार्क है ना, लोगों को पहले दिखाई देगा। ఎప్పటి వరకు అయితే మీరు ఆ డ్రెస్ లోనే ఉంటారో అప్పటి వరకు ఆ మరక మనుషులకి అందరికీ కనిపిస్తుంది. भले कपड़ा क्लीन है, लेकिन थोड़ी जगह पर वो मार्किंग है, लोग लेकिन लोगों को वही मार्किंग ही दिखाई देगा। వస్త్రం అయితే తెల్లగా ఉంది, కానీ ఎక్కడైతే మచ్చ ఉందో అదే మనుషులందరికీ కనిపిస్తుంది. वैसे ही आपके मन भी अपवित्र है, उसका रिजल्ट्स भी आपके कर्म में आ जाएगा। అలాగే మీలో ఏమైనా అపవిత్రత ఉన్నది అంటే గనక మీ మనసులో అదే మనుషులకు కనిపిస్తుంది. तो पवित्र माना आपका जो पार्ट है आत्मा के साथ और परमात्मा के साथ ही कनेक्टेड रहना चाहिए। పవిత్రంగా అంటే మీ ఆత్మ పరమాత్మతోని మాత్రమే కనెక్ట్ అయి ఉండాలి. दुनिया में जो विकार है या रावण है, उसके साथ आप कनेक्ट रहेंगे, उसका असर आपके कर्म और कर्म के फल में आएगा। మీరు ఈ ప్రపంచంలో ఉన్న వికారాలతో రావణ్‌తో కనెక్ట్ అయ్యి ఉంటే ఆ ఫలితం అంతా మీ మీదకి వాళ్ళ ప్రభావం మీ మీద పడుతుంది. क्योंकि बीके होने के बाद हम कलर कपड़ा पहनकर जाएंगे तो सभी लोगों के साथ अच्छा नहीं लगेगा ना। బీకే అయ్యాక మనం కలర్ డ్రెస్ వేసుకుని వెళ్తే అందరికీ అంత బాగా అనిపించదు. डायमंड हॉल में सभी लोग व्हाइट कपड़े पहनकर बैठते हैं, कोई एक ब्लैक कपड़ा पहनकर बैठेंगे, तो कैमरा उस तरफ जाएगा तो कैसा लगेगा। అందరూ డైమండ్ హాల్‌లో తెల్లని వస్త్రాలతోనే ఉన్నారు. ఒక్కళ్ళు ఎవరో నల్లని వస్త్రం వేసుకుని ఉంటే గనక కెమెరా వాళ్ళ వైపే ఉంటుంది. ठीक है, लोगों को भी कैसा दिखेगा। జనంకి ఎలా కనిపిస్తుంది మనుషులకి? वैसे ही बाबा आपका रूहानी फीचर्स को देख रहे हैं। అలాగే బాబా మీ ఆత్మిక రూపురేఖల్ని చూస్తున్నారు. तो रूहानी फीचर्स माना क्या है? ఆత్మిక రూపురేఖలు అంటే ఏంటి? वो सदा खुश रहेंगे, వాళ్ళు ఎల్లప్పుడూ సదా ఆనందంగా ఉంటారు, సంతోషంగా. टेंशन फ्री रहेंगे। టెన్షన్ లేకుండా ఉంటారు. उनका जो रूहानी झलक उनके मुख द्वारा दिखाई देगा। వాళ్ళ ఆత్మిక మెరుపు వాళ్ళ ముఖం ద్వారా కనిపిస్తుంది. एक तो अंतर्मुख भाई बहुत अच्छा शाइनिंग में रहेगा और तन का मुख भी बहुत सुंदर रहेगा। అంతర్ముఖం కూడా చాలా అందంగా ఉంటుంది. అలాగే శరీరం యొక్క ముఖం కూడా మెరుపుతో కనిపిస్తుంది. बाबा कहते हैं मेरे बच्चों में तन के फीचर के साथ, धन के फीचर्स के साथ आत्मा के भी फीचर्स हर बच्चे में हैं। బాబా అంటున్నారు నా పిల్లలలో తనువు యొక్క రూపురేఖలతో పాటు ధనము యొక్క రూపురేఖలతో పాటు ఆత్మిక రూపురేఖలు కూడా ఉన్నాయి. लेकिन नंबरवार है, కానీ నెంబర్ వారీగా ఉన్నారు. ठीक है। सभी लोग व्हाइट कपड़ा पहनते हैं, लेकिन सभी लोगों का जो शाइनिंग एक ही जैसा नहीं रहता है ना। అందరూ తెల్లని వస్త్రాలే ధరిస్తారు, కానీ అందరివి షైనింగ్ ఒకలా ఉండదు కదా. नया कपड़ा पहना है तो बहुत अच्छा शाइनिंग लगेगा, కొత్త వస్త్రాలు ఉంటే షైనింగ్ చాలా బాగుంటుంది వాళ్ళది. उस कपड़े को 6 महीने से यूज किया है, थोड़ा कलर डार्क रहता है, कलर వాళ్ళది चला जाता है। 6 నెలలు వాడిన తర్వాత డల్ గా అవుతుంది, షైనింగ్ పోతుంది కొంచెం. विदाउट आयरन आप कपड़ा पहनेंगे उतना शाइनिंग नहीं आएगा। ఐరన్ చేయకుండా, ఇస్త్రీ చేయకుండా చేస్తే అది కూడా షైనింగ్ వేరేగా ఉంటుంది ఆ వస్త్రంది. तो वैसे ही वो साधन के ऊपर आपने कितना ट्रीटमेंट किया है, उसके आधार पर उसमें शाइनिंग आएगा। అలాగే దాని మీద ఏ సాధనం అయితే మీరు ఉపయోగించారో దాన్ని బట్టి దాని మీద షైనింగ్ అన్నది వస్తుంది. ऐसे ही संगम युग में मन और आत्मा के ऊपर बाबा ने कितना ट्रीटमेंट दिया है, कितना क्लीन हुआ है, उसके आधार पर शाइनिंग आएगी। అలాగే బాబా ఈ సంగమ యుగంలో మనస్సు మీద మరియు ఆత్మ మీద ఎంత ట్రీట్మెంట్ ट्रीटमेंट అయితే ఇచ్చారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. तो बाबा देख रहे हैं ये नंबरवार क्यों है। బాబా చూస్తున్నారు ఈ నెంబర్ వారీలుగా ఎందుకు అయ్యారు. क्योंकि क्लीन करने वाला व्यक्ति शक्ति एक बाबा ही है, క్లీన్ చేసే ఆయన అయితే శక్తి ఒక ఆయనే, బాబానే. लेकिन बच्चों में नंबरवार क्यों है ये बाबा देख रहे हैं।
కానీ పిల్లల్లో నెంబర్ వారీగా ఎందుకు అయ్యారో అన్నది బాబా చూస్తున్నారు. तो आपके लाइफस्टाइल में ये रूहानी पर्सनालिटी भी बहुत अच्छा काम करती है। కాబట్టి మీ లైఫ్ స్టైల్‌లో కూడా ఈ ఆత్మిక రూపురేఖలు అనేది పనిచేస్తాయి. ठीक है, तो कहाँ कहाँ ये रूहानी फीचर्स आता है? ఎక్కడ ఎక్కడ ఈ ఆత్మిక రూపురేఖలు అనేవి వస్తాయి. तो पहले बाबा ने कहा संकल्प, ఫస్ట్ బాబా చెప్తున్నారు సంకల్పం. दूसरा है बोल, రెండవది చెప్తున్నారు మాట. तीसरा है कर्म। మూడవది కర్మ, మనం చేసే పని. इन तीनों में जितना जितना पवित्रता की धारणा होता है, उतना रूहानियत की झलक सूरत में दिखाई देता है। ఈ మూడిటిలో ఎంత ఆత్మిక శక్తి ఉంటుందో ఆ మెరుపు మన ముఖంలో కనిపిస్తుంది. फॉर एग्जाम्पल अभी एक एक लेंगे। संकल्प में रूहानियत आने के लिए क्या करना चाहिए? ఒక్కొక్కటి చెప్దాం. ఇప్పుడు సంకల్పంలో ఆత్మికత రావడానికి ఏం చేయాలి? हम लोग नॉर्मली क्या गलती करते हैं? మనం మామూలుగా అయితే సాధారణంగా ఏం తప్పులు చేస్తూ ఉంటాం? बाबा उनके तन को बीमारी है, उसको ठीक करो। వాళ్ళ తనుకి జబ్బు ఉంది, కొంచెం వాళ్ళని సరిగా చేయండి, తగ్గించండి వాళ్ళ జబ్బు అంటాం. ये हमारा ब्लड रिलेशन है, ये मेरा माँ बाप है, ये मेरा भाई बहन है, इनको थोड़ा ठीक करो ना। వాళ్ళు మా రక్త సంబంధికులే, వాళ్ళు మా అమ్మ నాన్నే, వాళ్ళు మా సోదరి సోదరులే, వాళ్ళని కొంచెం బాగు చేయండి అంటూ ఉంటాం. और कभी कभी हमको कहते हैं भाई जी हम नया कार लेना चाहते हैं, थोड़ा बाबा को कहिए ना नया कार दिलाने के लिए। ఒక్కొక్కసారి అంటూ ఉంటాం, బాబాకి చెప్పండి బాయిజీ, మాకు కొత్త కారు తీసుకోవాలని ఉంది, కొంచెం చెప్పండి అంటూ ఉంటాం. तो संकल्प किसके बारे में हुआ? అప్పుడు సంకల్పం ఎవరి గురించి అయితే మనం చేస్తున్నాము? तन धन और जन के बारे में हुआ ना। తనువు గురించి, ధనము గురించి, జనము గురించి అవుతున్నాయి కదా సంకల్పాలు. लेकिन पवित्रता किसमें आना चाहिए? కానీ పవిత్రత ఎందులో రావాలి? बाबा उस आत्मा को शांति दो, उस आत्मा को खुशी दो, ऐसे संकल्प करना चाहिए। आत्मा को देना चाहिए, तन को और अपने संसार को नहीं। అప్పుడు మనం బాబా ఆ ఆత్మకి సంతోషాన్ని ఇవ్వండి, శాంతి ఇవ్వండి అని చెప్పి చెయ్యాలి. అంతేగాని మా తనువుకి సుఖం ఇవ్వండి, ధనంకి అని కాదు. न हमको पूछना है, न बाबा से मांगना है। మనం ఎప్పుడు అడగకూడదు, బాబాని ప్రతిదీ అడగకూడదు. ये तो संकल्प में ही रूहानी सेवा, रूहानी पुरुषार्थ की तरफ ही आपका अटेंशन रहना चाहिए। సంకల్పంలోకి కూడా ఎప్పుడు ఆత్మిక సేవ వైపే మన అటెన్షన్ ఉండాలి. स्व पुरुषार्थ के प्रति भी आत्म उन्नति के बारे में ही सोचना है। बाबा मेरा चमड़ी काला है, ब्यूटी पार्लर में ठीक करो, ये कपड़ा बहुत अच्छा अच्छा दे दो करके पर्सनल रिक्वेस्ट भी तन धन जन के बारे में नहीं बाबा से पूछना है। పురుషార్థం గురించే మనము డెవలప్ అవ్వడానికి చూడాలి, కానీ నన్ను అందంగా చేయండి, బ్యూటీ పార్లర్ కి వెళ్తాను అన్న దాని గురించి బాబాని అడగకూడదు. మనసుని డెవలప్ చేయడానికే అడగాలి. ठीक है, अभी बोल में ఇప్పుడు మాట ద్వారా, వాచా ద్వారా आप आत्मा समझकर आत्मा से बात कर रहे हो या तन समझकर तन से बात कर रहे हो, ये चेक कीजिएगा। మీరు ఆత్మ అనుకుని ఆత్మతో మాట్లాడుతున్నారా, లేకపోతే తనువు అనుకుని తనువుతో మాట్లాడుతున్నారా, ఇది మీరు చెక్ చేసుకోండి. ठीक है, तो रूहानियत कैसे बढ़ता है? ఆత్మికత ఎట్లా పెరుగుతుంది? अपने आत्मा को शुद्ध बनाओ और आगे वाले आत्माओं को शुद्ध बनाने के लिए आप ज्ञान सुनाओ, तब रूहानियत का पर्सनालिटी बढ़ेगा। ఫస్ట్ మన ఆత్మని శుభ్రం చేసుకోవాలి, నెక్స్ట్ మన ముందు ఉన్న ఆత్మల్ని శుభ్రం చేయాలి, అప్పుడే ఆత్మికత అన్నది పెరుగుతుంది. उसके लिए वो ज्ञान देने के लिए आपका बोल हो। కాబట్టి దానికి మనం జ్ఞానం ఇస్తాం కదా, దాన్నే మాట అంటాం, వాచ్య సేవ అంటాం. आप फोन करके ऐसा नहीं पूछना है बहन जी ब्रेकफास्ट हो गया क्या, ब्रेकफास्ट में क्या बनाया था, कितना डोसा खाया था, ये नहीं आना चाहिए। మీరు ఫోన్ చేసి బెంజీ బ్రేక్ఫాస్ట్ ఈ రోజు చేశారా, ఏం చేశారు, ఎన్ని దోశలు చేశారు అని ఇది కాదు అడగటం ఫోన్ లో. योग का स्थिति कैसा है, स्थिति अच्छा है क्या, स्थिति डाउन क्यों हुआ है, तो रूहानी जो पोस्ट एंड पोजीशन है उसके बारे में डिस्कशन होना चाहिए। యోగం బాగా జరిగిందా, ఉన్నత అవుతుందా, అలాంటి పోస్ట్ ఆత్మిక పోస్ట్ గురించే మీరు అడగాలి, దాని గురించే డిస్కషన్ జరగాలి. तो उसका ही आप के बीच में लेन देन चलना चाहिए। దాని గురించే ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అనేవి జరగాలి. किसी आत्मा के बीच में हो चाहे परमात्मा के साथ में हो, जो भी है रूहानी लेन देन चलना चाहिए।
ఏదైనా వేరే ఆత్మతో అయినా అవ్వచ్చు, పరమాత్మతో అయినా అవ్వచ్చు. ఇలాంటి ఆత్మిక हाँ, సంభాషణే జరగాలి. అవే इसलिए बाबा ఇచ్చిపుచ్చుకోవడాలు कहते జరగాలి. इसलिए बाबा कहते हैं रू रिहान। దీన్నే బాబా అంటారు. రిహాన్ అంటారు. हाँ, ఆత్మిక नेक्स्ट సంభాషణ అని. हाँ, नेक्स्ट बाबा कहते हैं कर्म के बारे में पवित्रता। తర్వాత బాబా చెప్తున్నారు కర్మ గురించి, పవిత్రత గురించి. हम लोग क्या करते हैं बहन जी, आपके जो ब्रह्मा भोजन में है ना, केक बनाया था बहुत अच्छा था, उसके बारे में हम बातचीत करते हैं और उसका टेस्ट देखते हैं ब्रह्मा भोजन में सेंटर में। మనం అంటాము, బెహన్‌జీ మీరు ఆ రోజైతే బ్రహ్మ భోజనంలో కేక్ చేశారు కదా! అది చాలా బావుంది అని దాని గురించి మాట్లాడతాం ఎక్కువ. वहां जो आने वाली आत्मा ने रूहानी भोजन कितना किया है, साधना कितना किया है, वो भोजन हम खाते नहीं है, उसके बारे में क्वेश्चन पूछते नहीं। మన దగ్గరికొచ్చే ఆత్మలు ఎంత ఆత్మిక భోజనం తీసుకున్నారు, మనం ఎంత తీసుకున్నాము అన్నది ఆలోచించటం లేదు. इसीलिए कर्म में भी रूहानियत का भोजन ही खाना है, लोगों को रूहानियत का भोजन ही देना है। కాబట్టి మనం ప్రతి చేసే కర్మలోని మనం ఆత్మిక భోజనం తీసుకోవాలి. ఎదురు ఆత్మలకు కూడా ఆత్మిక భోజనం తినిపించాలి. अपने बच्चों को आप ड्रेस कितना दे रहे हो, स्कूल एजुकेशन कितना दे रहे हो, पैसा कितना दे रहे हो, भोजन कितना दे रहे हो, ये तो आप चेक करते हैं। మనమైతే మన పిల్లలకి ఎంత ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాము, ఎంత ఫుడ్ పెడుతున్నాము, ఎంత డబ్బులు ఇస్తున్నాము అన్ని చూస్తూ ఉంటాం. लेकिन माँ होने के नाते रूहानी प्यार में कितना दे रही हूँ, ये हम चेक नहीं करते हैं। కానీ అమ్మ అయ్యి ఉండి కూడా మనం ఆత్మిక ప్రేమ ఎంత ఇస్తున్నాము అన్నది చెక్ చేయట్లేదు మనం. तो ये भी हमको चेक करना चाहिए। ఇది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. तो ये धारणा आपके जिंदगी में ज्यादा समय आता जाएगा, निरंतर आता जाएगा। ఇలాంటి ధారణ మన జీవితంలో రోజు రోజు వస్తుందా, నిరంతరం వస్తుందా? जितना ज्यादा आता है उतना पवित्रता आता है, रूहानी पर्सनालिटी इंप्रूवमेंट्स होता है। ఎంత ఎక్కువగా వస్తుందో అంత ఆత్మిక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. इसीलिए आप अपनी जिंदगी को चेक कीजिएगा। అందువల్ల మీరు మీ జీవితాన్ని చెక్ చేసుకోండి. निरंतर अतीन्द्रिय सुख का अनुभव करना है तो भी यही चाहिए। నిరంతరంగా అతీంద్రియ సుఖం కావాలన్నా కూడా ఇది చెక్ చేసుకోవాలి. निरंतर अतीन्द्रिय सुख में रहना चाहिए और आगे वाले आत्माओं को निरंतर अतीन्द्रिय सुख देना चाहिए। మీరందరూ నిరంతరంగా అతీంద్రియ సుఖంలో ఉండాలి. మన ఎదురు ఆత్మలకు కూడా అతీంద్రియ సుఖముని ఇవ్వాలి. जो भी आत्माएं आपके सामने आते हैं, आपका फ्रेंड्स हो या रिश्तेदार हो, अलौकिक परिवार वाले हो, जो भी है, सदा आप ये संकल्प कीजिएगा रूहानी शक्ति उनको देना है। ఎవరైతే మీ దగ్గరికి వస్తూ ఉంటారో, మీ ఫ్రెండ్స్ కావచ్చు, అలౌకిక పరివారం కావచ్చు, సంబంధికులు అవ్వచ్చు, వాళ్ళందరికీ రుహానీ శక్తి పవిత్ర వెళ్తూ ఉండాలి, ఫ్లో అవుతూ ఉండాలి. समझ लीजिए आपके घर में आम का पेड़ है, మీరు మీ ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉందనుకోండి. ठीक है, आपके घर में बहुत आम आया है, చాలా మామిడి పళ్ళు వచ్చాయి. तो उस समय आपके घर में कोई भी आते हैं तो आप क्या करते हो? ఆ టైంలో ఎవరైనా మీ ఇంటికి వస్తే మీరు ఏం చేస్తూ ఉంటారు? सभी को आम देते ही जाते हो, लेके जाओ बहुत अच्छा आम है, आम ही खा लो, आम ही लेकर जाओ, वही उनको खिलाती भी हो और लेकर जाने के लिए भी बॉक्स पैक करके दे देते हो। వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మీరు ఆ మామిడి పళ్ళని తినిపిస్తారు, నెక్స్ట్ బాక్స్ లో ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు, చాలా బాగున్నాయి తినండి అని చెప్పి. लेकिन आप आम कब दे सकते हो? కానీ మీరు ఆ మామిడి పళ్ళు మీరు ఎప్పుడు ఇవ్వగలుగుతారు? आम के सीजन में ही दे सकते हो ना, बाकी सीजन में तो नहीं दे सकते हो। ఆ మామిడి పళ్ళ సీజన్ లోనే ఇవ్వగలరు, కానీ మిగతా సీజన్ లో ఇవ్వలేరు కదా. जिस समय आम का सीजन नहीं है, आप देना चाहते हो तो भी दे नहीं सकते हो ना, क्योंकि प्रकृति आपको देगी नहीं। మామిడి పళ్ళ సీజన్ లేకపోతే మీరు ఇవ్వలేరు, ఎందుకంటే ప్రకృతి ఇవ్వట్లేదు కాబట్టి ఆ టైంలో. तो वैसे ही वर्तमान समय में परमात्मा का जो फल है वो देने का समय है, संगम युग क्या है, वही समय है। అదే ఇప్పుడు వర్తమాన కాలంలో ఏంటి అంటే ఆత్మిక శక్తి ఇచ్చే ఇది సంగమ యుగం, ఆత్మిక శక్తి ఇచ్చే టైం ఇదే మాత్రమే. परमात्मा का शक्ति देने का समय है, పరమాత్మ యొక్క శక్తి ఇచ్చే సమయం ఇదే సంగమ యుగం మాత్రమే. सतयुग त्रेता युग में अभी का जो स्टॉक है वो समय दे देते हो,
जैसे कि आप आम ड्राई करके रखेंगे, बनाना ड्राई करके रखेंगे, तो भविष्य में दे सकते हैं ना आप। ఇప్పుడు ఉన్న స్టాక్ నే భవిష్యత్తులో ఇవ్వగలరు. ఎలాగంటే మామిడికాయలన్నీ డ్రై చేసి ఉంచుకుంటారు కదా! నెక్స్ట్ సీజన్ లేని టైంకి అలా. हाँ, అలా वैसे త్రేతాయుగం, ही ద్వాపర యుగానికి ఇస్తారు ఇప్పటిదే. तो अभी ही वो ड्राई बनाने का समय अभी है। అలా ఎండబెట్టడానికి కావాల్సిన టైం ఇది మాత్రమే. ఇదే సమయం. उसके उसके साथ स्वीट साइलेंस का अनुभव करने का समय भी यही अभी है। దాంతో పాటు స్వీట్ సైలెన్స్‌గా ఉండాల్సిన టైం కూడా ఇది మాత్రమే. इसको ही बाबा कहते हैं पवित्रता। దీన్నే బాబా అంటారు పవిత్రత అని. पवित्रता माना आप आत्मा, परमात्मा और आगे वाले आत्मा के साथ कनेक्ट रहना चाहिए। మా పవిత్రత అనగా ఆత్మ అయిన మీరు, పరమాత్మ, నెక్స్ట్ మీ దగ్గర ఉన్న ఆత్మలు కనెక్ట్ అయ్యి ఉండడం. उनका तन, उनका घर, उनका कपड़े, उनका गहने, उनका एजुकेशन, उससे आपको कुछ भी लेना देना नहीं है। వాళ్ళ ధనంతో, వాళ్ళ తనువుతో, వాళ్ళ నగలతో, వాళ్ళ చదువుతో మీకు కొంచెం కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమీ లేవు. तो देख लीजिए, जो भी व्यक्ति आपके सामने आता है, तो आपका मन, आपका आंख, आपका संकल्प, आपका बोल किस तरफ जा रहा है। మీరు ఎవరైనా మీ దగ్గరికి వస్తే గనక మీ మీ కళ్ళు, మీ మాట, మీ కర్మ అన్ని ఎటువైపుకు వెళ్తున్నాయి? तन के तरफ जा रहा है या उनके धन के तरफ जा रहा है या उनके घर में जो रिश्तेदार है उनके तरफ जा रहा है, वो चेक कीजिएगा। వాళ్ళ తనువు వైపుకెళ్తుందా? వాళ్ళ ధనం వైపుకెళ్తుందా? వాళ్ళ బంధువుల వైపుకి వెళ్తుందా? అన్నది చెక్ చేసుకుంటూ ఉండండి. जैसे आप अपने मुख को फेयर एंड लवली लगाते जाते हो तो क्या होता है, फेयर एंड लवली से आपका मन, मुख खिला हुआ रहता है ना, लोगों को भी वही दिखता है। ఎలా అయితే మీరు మీ ఫేస్‌కి, మీ ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేసినప్పుడు ఎంత బావుంటుంది, వికసించి ఉంటుంది కదా! అదే కదా మనుషులందరికీ కనిపిస్తుంది. आप बीमार हो, आपका फेस कैसा रहेगा, पीला रहता है ना, उसमें जो खुशी भी नहीं रहता है, चीयरफुलनेस भी नहीं रहता है। మీ ముఖం మీకేదైనా జబ్బు వచ్చినప్పుడు, మీకు ఒంట్లో బాగోనప్పుడు మీ ఫేస్ ఎలా ఉంటుంది? వాడిపోయి ఉంటుంది, డల్‌గా ఉంటుంది. वैसे ही आत्मा और मन में आज शक्ति नहीं है, इसलिए उसका जो एनर्जी है फेस में नहीं दिखाई दे रहा है। అందువల్ల ఆత్మలోని, మనసులోని ఏ శక్తి ఉందో అది లేదు. అందువల్ల అదే ముఖంలో కూడా కనిపించడం లేదు. सपोज वो रूहानी फीचर्स बढ़ता ही जाएगा, ఒకవేళ మన ఆత్మిక రూపురేఖలు పెరుగుతూ ఉంటే గనక तो आपका नयन निर्मल दिखाई देगा। మీ కళ్ళైతే నిర్మలంగా కనిపిస్తాయి. उसके द्वारा बाबा का प्रत्यक्षता होगा। వాటి ద్వారా బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతూ ఉంటుంది. जितना आप साधना करते ही जाते हो, तपस्या करते ही जाते हो, उतना वो जो एनर्जी ज्यादा होता ही जाता है, शाइनिंग ज्यादा होता है। మీరు ఎంత సాధన అయితే చేస్తూ ఉంటారో, ఎంత యోగం అయితే చేస్తూ ఉంటారో ఆ షైనింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ठीक है, तो आप भी उस स्थिति को ज्ञान की दर्पण द्वारा देख सकते हो। మీరు కూడా ఆ స్థితిని జ్ఞానం అనే దర్పణంలో చూసుకోవచ్చు. जैसे कि हम भाई लोग क्या करते हैं, कटिंग शॉप में जाते हैं, అన్నయ్యలు ఏం చేస్తూ ఉంటారు? సెలూన్ కి, కటింగ్ షాప్ కి వెళ్తూ ఉంటారు. हमारे आगे आईने रखा जाता है, మన ముందు అయితే అద్దం ఉంటుంది, पीछे भी आईने रहता है। వెనుక కూడా ఒక అద్దం ఉంటుంది. वो जो भी ट्रीटमेंट दे रहा है वो हमको उस समय दिखाई देता है, उसके द्वारा हमारा फेस, हमारा सिर कितना अच्छा हो रहा है वो दिखाई देता है। ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుందో అక్కడ అది మనకి అన్ని వైపుల నుంచి అద్దంలో కనిపిస్తూ ఉంటుంది మనకి. लेकिन बहनें जब ब्यूटी पार्लर में जाते हैं, वहां आईने रहता है कि नहीं रहता है मुझे मालूम नहीं। అక్కయ్యలు బ్యూటీ పార్లర్ కి వెళ్తే అక్కడ అద్దం ఉంటుందో లేదో నాకైతే తెలీదు. लेकिन ब्यूटी होने के बाद जरूर बहनें अपने को तो देख लेते हैं आईने में, वो पहले कैसे थी अभी कैसे, ये तो जरूर देखेंगे। కానీ అక్కడ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ చూసుకుంటారు. ఎట్లా ఉన్నామో, ముందు ఎలా ఉన్నామో, ఇప్పుడు ఎలా ఉన్నామో అని చెప్పేసి అద్దంలో చూసుకుంటారు తప్పకుండా. वैसे ही कर्म के पहले, कर्म के बाद, योग के पहले, योग के बाद अपने रूहानी स्थिति को ज्ञान के दर्पण द्वारा चेक कर सकते हो। అలాగే కర్మకి ముందు, తర్వాత యోగానికి ముందు, తర్వాత కూడా మీ ఆత్మిక రూపురేఖల్ని చెక్ చేసుకోవచ్చు మీరు. योग के पहले आपका मन और आत्मा भारी रहेगा। యోగానికి ముందు మీ ఆత్మ, మనసు భారీగా ఉంటాయి. ट्रीटमेंट होने के बाद आपका मन और आत्मा लाइट रहेगा, बहुत खुशी रहेगा। ట్రీట్మెంట్ అయ్యాక మీ ఆత్మ మరియు మనస్సు చాలా లైట్ గా అయిపోతాయి. तो बाबा पूछते हैं, बच्चे रूहानी फीचर्स को बढ़ाना है क्या?
బాబా అంటున్నారు, పిల్లలు అడుగుతున్నారు బాబా, పిల్లలు మీ ఆత్మిక రూపురేఖల్ని పెంచుకుందాం అనుకుంటున్నారా? बढ़ाना है कि नहीं बढ़ाना है? పెంచుకుంటారా లేదా? सभी लोग वीडियो ऑफ करके बैठे हैं, आंसर ही नहीं मिल रहा है। అందరూ వీడియో ఆఫ్ చేసుకొని కూర్చున్నారు. మాకు ఆన్సరే దొరకట్లేదు. ठीक है, ओके। तो बाबा कहते हैं ऐसे फीचर्स को बढ़ाने के लिए क्या करना है? బాబా అంటున్నారు, ఇలాంటి ఆత్మిక రూపురేఖలు పెంచుకోవాలంటే ఏం చేయాలి? तो बाबा कहते हैं ब्रह्मचारी और ब्रह्माचारी। బాబా అంటున్నారు, బ్రహ్మచారులుగా మరియు బ్రహ్మాచారులుగా అవ్వాలి. ब्रह्मचारी माना क्या है? विकार में नहीं जाना। బ్రహ్మచారి అంటే ఏంటి? వికారంలోకి వెళ్ళకపోవడం. ठीक है, अब ब्रह्मचारी बन गए, तन से तो विकार में नहीं गए। ఓకే, బ్రహ్మచారులుగా అయితే అయిపోయారు. తనుతో వికారాల్లోకి వెళ్ళటం లేదు. हाँ, कुमार और कुमारी का जीवन तो बिता रहे हैं, కుమారులుగా మరియు కుమారులుగా జీవితాన్ని నడిపిస్తున్నారు. लेकिन मन में तो विकार का इच्छा हो सकता है। కానీ మనసులో అయితే వికారాల కోరిక అయితే ఉంటుంది కదా. मन में इच्छा है तो भी वो भी विकर्म होता है, उसको भी पवित्रता नहीं कहते हैं, उसको भी अपवित्रता कहते हैं। మనసులో వికారాలు ఉన్నట్టయితే దాన్ని పవిత్రత అనరు, అపవిత్రత అంటారు. हाँ, ब्रह्मचारी तो बन सकते हैं, బ్రహ్మచారులుగా అయితే అవుతారు. लेकिन गुस्सा के ऊपर भी विजय प्राप्त करना, अभिमान के ऊपर भी विजय प्राप्त करना ये आसान नहीं है। కానీ కోపం మీద, అభిమానం మీద విజయం తీసుకోవడం అనేది అసలు ఈజీ అయిన పని కాదు. इसके लिए क्या करना है? దాని గురించి ఏం చేయాలి? ब्रह्मचारी बनना है। బ్రహ్మచారులుగా అవ్వాలి. ब्रह्मचारी माना ब्रह्मा बाबा ने जैसे जिंदगी बिताया ऐसे ही आपको फॉलो फादर करना है। బ్రహ్మచారులుగా అవ్వడం అంటే బాబా ఎట్లా అయితే జీవితం గడిపారో అలా ఆయన్ని ఫాదర్ చేయటం, ఆయన్ని ఫాలో అవ్వటం. ब्रह्मचारी बनना मुश्किल नहीं है, బ్రహ్మచారులు అవ్వడం అంటే ఏమైనా కష్టమేం కాదు. लेकिन मनसा वाचा कर्मणा आपका मन तन से धन से जन से कनेक्ट नहीं होना चाहिए, ये स्थिति साधना करना बहुत मुश्किल है। కానీ మనసు వాచ मनसा కర్మణ ద్వారా ఆ స్థితిని చేరుకోవడం అంటే చాలా కష్టమైన పని. अभी आपका माँ बाप कहते हैं बाहर का केक नहीं खाना चाहिए या लूसन प्याज नहीं खाना चाहिए, आपका माँ बाप कहते हैं। అమ్మా నాన్న చెప్తూ ఉంటారు, బయట కేక్ తినొద్దు అని చెప్పి, ఉల్లి వెల్లుల్లి తినొద్దు అని చెప్పి. लेकिन जब रास्ते पर जाते हैं बेकरी में केक दिखाई देता है, కానీ लूसन प्याज का बोंडा दिखाई देता है, దారిలో వెళ్తూ ఉంటే బేకరీలో కేక్ కనిపిస్తుంది, ఉల్లి వెల్లుల్లి వేసిన బోండా కనిపిస్తుంది దారిలో. लेकिन माँ बाप ने तो कहा है, लेकिन मन तो चाहता है चाहिए चाहिए चाहिए, क्या करें? అమ్మా నాన్న అయితే వద్దని చెప్పారు, కానీ మనసుకి కావాలి కావాలి అనిపిస్తుంది, ఏం చేస్తారు? इसीलिए मन से त्याग करना चाहिए। అందువల్ల మనసుతో త్యాగం చేయాలి. अभी मन पूछ रहा है इंद्रियों को सुख, ఇప్పుడు మనసు అయితే అడుగుతుంది, ఇంద్రియాల సుఖం అడుగుతుంది. उसको तो कुछ देना चाहिए ना, नहीं तो वो झगड़ा करेगा। దానికైతే ఏదైనా ఇవ్వాలి కదా, లేకపోతే ఫైట్ చేస్తుంది, वो मन పోట్లాడుతుంది. आपका बात मानेगा नहीं, మనసు అయితే మీ మాట వినదు. इसलिए उस मन को क्या करो, अंतर्मुखी हो जाओ और उनको अतीन्द्रिय सुख दे दो भगवान के द्वारा। మనసుకి అంతర్ముఖిగా ఇవ్వి అతీంద్రియ సుఖం ఇవ్వాలి. तो मन उसमें बिजी हो जाएगा, మనసు అందులో బిజీ అయిపోతే గనక उसमें उनको सुख खुशी आनंद मिलने लगेगा, అందులో సుఖము ఆనందము దొరుకుతుంది. तब वो मन बाहर जाएगा नहीं। అప్పుడు మనసు బయటికి వెళ్ళదు. माँ क्या कहती, गोभी मंचूरी चाहिए ना, मैं लेकर आके आपके बना के देता हूँ, आप चुप रहो। तो माँ ने वैसे कह दिया, बना के दे दिया, तो बच्चा चुप रहेगा। అమ్మ అంటుంది, గోబీ మంచూరియా కావాలా, నేనే తీసుకుని అన్ని వచ్చి నేను నీకు చేసి ఇస్తాను అని చెప్పి చేసిస్తారు. అప్పుడు పిల్లవాడు ఏమంటాడు, ఓకే అని నెమ్మదిగా ఓకే అని ఊరుకుండిపోతాడు. तो मन को तो सुख चाहिए ना, మనసుకైతే సుఖం కావాలి కదా. उसको आत्मिक सुख और परमात्मा का सुख दे दो। వాటి మనసుకి ఆత్మిక సుఖము మరియు పరమాత్మ సుఖము ఇవ్వండి. क्योंकि ये इंडिपेंडेंट है, आप जहां चाहो जितना समय चाहो जितना चाहो ले भी सकते हो, दे भी सकते हो। ఇది ఎందుకంటే ఇది ఇండిపెండెంట్, మీరు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా సరే మీరు తీసుకోవచ్చు, ఇవ్వవచ్చు కూడా.
तो उनका चेहरा अतीन्द्रिय सुख और अंतर्मुखी स्थिति में निरंतर रहेगा, वही सुख अनुभव करता रहेगा। ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ ముఖము ఆత్మిక శక్తితో ఉంటుంది. అదే వాళ్ళ కనిపిస్తుంది, వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది. ठीक है, वही खुशी की मस्ती में रहेगा। అదే ఆత్మిక ఆనందంలో ఉంటారు వాళ్ళు. ठीक है, तो ऐसे हमको पुरुषार्थ और सेवा करना चाहिए। అలా మనము పురుషార్థము సేవ చేయాలి. लेकिन अभी हम लोग क्या कर रहे हैं? కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? आत्मा को तो सुख चाहिए, ఆత్మకైతే సుఖం కావాలి. तो बाबा कहते हैं यहाँ आत्मा को 2 वैरायटी का सुख मिलता है। బాబా అంటున్నారు ఆత్మకి 2 రకాల సుఖం దొరుకుతున్నాయి. एक है साइंस के साधन, ఒకటైతే సైన్స్ యొక్క సాధనాలు, जो लौकिक में और भक्ति मार्ग में रहता है। ఎవరైతే లౌకికల్లోని భక్తి మార్గంలో ఉంటారో. दूसरा है ब्राह्मण जीवन में ज्ञान के साधन। రెండవది ఏంటంటే బ్రాహ్మణ జీవితంలో జ్ఞానం యొక్క సాధన. ठीक है, तो बाबा कहते हैं ये दोनों साधन में भी आपको डिपेंड नहीं होना चाहिए। బాబా అంటున్నారు ఈ రెండిటి సాధనాల మీద మీరు ఆధారపడి ఉండకూడదు. पहले लेंगे साइंस के साधन। ఫస్ట్ మనం తీసుకుందాం సైన్స్ యొక్క సాధనాలు. हम क्या सोचते हैं, हमको बहुत अच्छा बिल्डिंग चाहिए, कपड़ा चाहिए, कार चाहिए, कंप्यूटर चाहिए, सुख के लिए। ये है साइंस के साधन। మనం ఏమనుకుంటాం, మాకు బిల్డింగ్ కావాలి, కంప్యూటర్ కావాలి అనుకుంటాం. ఇది ఏంటంటే సుఖం ఇస్తాయి సాధనాలు అనుకుంటాం, తను యొక్క సుఖం గురించి. उसके लिए हम क्या करते हैं, पैसे कमाने के लिए रात दिन भूख में रहकर निद्रा को भी त्याग कर भागते ही रहते हैं। అవన్నీ సంపాదించడానికి పగలు రాత్రి కష్టపడి డబ్బులు సంపాదిస్తాం. दूसरा है ब्राह्मण जीवन की ज्ञान के साधन। రెండవది బ్రాహ్మణ జీవితానికి కావలసిన జ్ఞానం యొక్క సాధనం. आपका जो साधना है ये दोनों के ऊपर डिपेंड नहीं रहना चाहिए। మీరు ఏదైతే సాధన చేస్తారో అది ఈ రెండిటి మీద ఆధారపడి ఉండకూడదు. ठीक है, साइंस का साधन क्या है? సైన్స్ యొక్క సాధనాలు ఏంటి? टीवी, मोबाइल, టీవీ, మొబైల్, यूट्यूब में ब्रह्म कुमारियों सा सॉन्ग्स, యూట్యూబ్ లో బ్రహ్మకుమారిల యొక్క సాంగ్స్. इसके आधार पर हम का साधना रहा, దీని ఆధారంగా మన సాధన అయితే ఉందంటే గనక वो साधन नहीं है, टीवी नहीं है, यूट्यूब का सॉन्ग नहीं है, तो आपका योग बढ़ेगा नहीं। అవి లేకపోతే యూట్యూబ్ లో సాంగ్ లేకపోయినా టీవీ లేకపోయినా మీ యోగం పెరగదు. ठीक है, रेड लाइट नहीं है तो योग नहीं लगेगा। రెడ్ లైట్ లేకపోతే యోగమే అవ్వదు. तो ये है साइंस के साधन के ऊपर, उसके फाउंडेशन के आधार पर आपका पुरुषार्थ चलता है। ఎలా ఉందంటే మీ సైన్స్ యొక్క ఈ సాధనాల మీద ఆధారపడి పునాది, మీ పురుషార్థం అంతా దీని మీద ఆధారపడి ఉంది. तो साइंस का साधन नहीं है, आपका शरीर डगमग हो जाएगा। మీ సైన్స్ సాధనాలు లేకపోతే మీరంతా కదిలిపోతుంది, మీ సాధన అంతా. जैसे कि आज कंप्यूटर में हाथ दे दिया तो क्या करना है, क्या करना है, स्थिति क्या होता है, ऊपर नीचे हो जाता है। కంప్యూటర్ అయితే పాడైంది, అప్పుడు ఏమనిపించింది, స్థితి అంతా పాడైపోయింది, ఏం చేయాలి. दूसरा है ज्ञान के साधन। రెండవది జ్ఞానం యొక్క సాధనం. उस ज्ञान के साधन में क्या करते हैं, कमेंट्री कहते हैं रहना चाहिए, बाबा ज्ञान का सागर है, प्यार के सागर है। इस ज्ञान के साधन के आधार पर ही हमारा योग चलता है। రెండవ దాంట్లో అయితే కామెంటరీ ఉంటుంది, ప్యార సాగర్, ప్రేమ సాగరుడు అన్ని అలా చెప్తేనే యోగం జరుగుతుంది, లేకపోతే జరగదు. नहीं तो कोई भाई बहन आके रहना चाहिए, उनसे दृष्टि आना चाहिए, तभी हमको योग लगता है, नहीं तो योग नहीं लगता है। तो ज्ञान के आधार पर, లేకపోతే ఎవరైనా భాయి బహన్ మన ముందు ఉండాలి, వాళ్ళ నుంచి దృష్టి రావాలి, అప్పుడే యోగం జరుగుతుంది, లేకపోతే యోగం జరగదు. माउंट आबू में जाएंगे तो योग रहेगा, सेंटर में जाएंगे तो योग रहेगा, संगठन में रहेंगे तो योग रहेगा, नहीं तो नहीं रहेगा। ये ज्ञान के साधन के आधार है। ఈ మౌంట్ ఆబు వెళ్తేనే యోగం జరుగుతుంది, లేకపోతే జరగదు. అలా సెంటర్ కి వెళ్తేనే జరుగుతుంది, ఇట్లా అవి ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదు యోగం. तो बाबा कहते हैं न ज्ञान का साधन न साइंस का साधन, ये किसी के ऊपर भी आप डिपेंडेंट नहीं रहना चाहिए। బాబా అంటున్నారు సైన్స్ సాధనాల మీద ఆధారపడకూడదు, జ్ఞాన సాధనాల మీద కూడా ఆధారపడకూడదు. మీరు ఈ రెండింటికి ఇండిపెండెంట్ గా ఉండాలి. ఈ साधना में आप और बाप बीच में और कोई भी नहीं रहना चाहिए। సాధనలో మీరు మరియు తండ్రి అంతే, మధ్యలో ఎవ్వరూ రాకూడదు.
इसीलिए बच्चे कहते हैं बाबा 5 साल हो गए, 10 साल हो गए, स्थिति बढ़ेगा ही नहीं, ऊपर नीचे हो रहा है, जितना एक्सपेक्टेड रिजल्ट आना चाहिए वो नहीं आ रहा है। उसका कारण क्या है? ये सभी साधन को आपने इंटरमीडिएट बना के रखा है। అందుకే బాబాతో అంటూ ఉంటారు, చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నేను 5 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, కానీ నాకు నాలో ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదేంటి, ఎందుకంటే ఈ మధ్యలో వచ్చే సాధనాలు దీని వల్ల స్థితి అయితే పెరగటం లేదు. अभी बच्चों का क्वेश्चन है, ఇప్పుడు క్వశ్చన్, ఒక పిల్లలకి క్వశ్చన్, बाबा साधन को यूज नहीं करना चाहिए क्या? సాధనాలని యూజ్ చేసుకోవద్దా బాబా అని అడుగుతున్నారు. को यूज करो, వాటినైతే యూజ్ చేసుకోండి, लेकिन साधना करने के लिए नहीं। కానీ సాధన చేయడానికి అయితే మాత్రం కాదు. जो आपके पास साधना है वो देने के लिए साधन को यूज करो। మీ దగ్గర అయితే ఏదైతే సాధన అయితే ఉందో అవి ఇవ్వడానికైతే సాధనాలను యూజ్ చేసుకోండి, ఉపయోగించుకోండి. डायरेक्ट बाबा के साथ कनेक्शन में रहो డైరెక్ట్ గా బాబాతో కనెక్ట్ అయ్యి ఉండండి. और जूम ऐप द्वारा लोगों को शक्ति दो। జూమ్ యాప్ ద్వారా అయితే అందరికి శక్తి ఇవ్వండి. ठीक है, लोग जब मिलते हैं उनको बाबा का शक्ति दो। ఎవరైతే మీరు మనుషులు కలుస్తారో వాళ్ళకు కూడా మీరు శక్తిని ఇవ్వండి. भले संगठन में रहो, సంఘటనలో ఉన్న, साधन के साथ में रहो, సాధనాలతో ఉన్న, लेकिन आप और बाप के बीच में साधन नहीं आना चाहिए। కానీ మీకు తండ్రికి మధ్యలో ఏ సాధనాలు రాకూడదు. लेकिन आगे बढ़ते बढ़ते ये साधन कम करना चाहिए। ముందుకు మీరు వెళ్తూ వెళ్తూ ఈ సాధనాల్ని తక్కువ చేసుకోవాలి. ठीक है, सपोज लिंक नहीं मिल रहा है या कनेक्शन नहीं मिल रहा है, तो उस समय क्या होता है, हमारा स्थिति ऊपर नीचे हो जाएगा। ఎప్పుడైనా కనెక్టివిటీ లేకపోతే, లింక్ లేకపోతే మన స్థితి ఏమవుతుంది, తగ్గిపోతుంది, పైకి వెళ్తుంది, తగ్గుతుంది అలా. कभी कभी क्या होता है ना, बहुत सारे लोग बहुत अच्छा स्पीकर ज्ञान सुनाते हैं, చాలా మంది అయితే చాలా మంచి స్పీకర్స్ బాగా చెప్తూ ఉంటారు జ్ఞానం, उनको ज्ञान सुनाने का चांस नहीं मिलता है तो स्थिति डाउन हो जाता है। వాళ్ళకి జ్ఞానం వినిపించడానికి ఛాన్స్ దొరకకపోతే స్థితి తక్కువైపోతుంది, తగ్గిపోతుంది. ये भी क्या होता है, डिपेंडेंट हो गया ना। ఇది కూడా ఆధారపడిపోయి ఉన్నారు కదా. अभी जूम ऐप में 30 लोग आ रहे हैं, ఇప్పుడు జూమ్ యాప్ లో అయితే 30 మంది వస్తున్నారు, उसमें 12 लोग हो गए तो क्या हो गया, क्या हो गया, क्या हो गया, ये संकल्प आने लगेगा, क्योंकि साधन के ऊपर डिपेंडेंट हो जाएंगे। అందులో 12 మందికి అయితే తగ్గిపోతే ఏమైంది అనుకుంటాం, ఎందుకంటే సాధనాల మీద ఆధారపడిపోయి ఉండిపోయాం కదా, ఇప్పుడు సాధన లేకపోతే ఎలాగా అనుకుంటారు వాళ్ళు. 30 के बदले 40 हो जाएगा, स्थिति बहुत अच्छा बढ़ेगा। 30కి బదులు 40 అయిందంటే, 40 మంది వచ్చారు అంటే ఇంకా స్థితి ఇంకా బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. वो क्वांटिटी कम हो गया तो स्थिति कम हो जाएगा, क्योंकि आपका अटेंशन किसके तरफ है, अटेंड होने वाले आत्माओं के प्रति है। వాళ్ళు తగ్గిపోయారంటే స్థితి తగ్గిపోతుంది, ఎందుకంటే మీ స్థితి ఎటువైపు ఆధారపడి ఉంది, ఎంతమంది వస్తున్నారో దాని మీద ఉంది మీ దృష్టి అంతా. इसीलिए ये सभी आपको साधना को वहां ब्लॉक कर रहा है, ఈ సాధనాలన్నిటిని మనం అక్కడ బ్లాక్ చేయాలి. ब्लॉक हो रहा है, ఓకే, ఇది సాధన ఇక్కడ అంతా బ్లాక్ అయిపోతుంది వీటి వల్ల. इसीलिए ये सभी नहीं देखना है। అందువల్ల వీటన్నిటిని మనం చూడకూడదు. आपको क्या देखना है, మీకు ఏమి చూడాలి మీరు? अंदर आप बाबा के साथ कितना समय रहते हो, अंदर से कितना खुशी का अनुभव हो रहा है, बस इतना देखिएगा, बाहर क्या है वो देखने का जरूरत नहीं है। మీరు బయట చూడకూడదు, లోపల బాబాతో మనం ఎంతసేపు ఉంటున్నామో లోపల నుంచి ఎంత ఆనందం వస్తుందో అది మాత్రమే మీరు చూడాలి. ठीक है, इसीलिए जब सेवा के चांस के आधार पर आपका स्थिति नहीं होना चाहिए। అందువల్ల సేవ మీద ఆధారపడి మీ స్థితి ఉండకూడదు. कभी कभी आपको खुशी हो सकता है, कभी कभी नहीं हो सकता है, అప్పుడప్పుడు మీకు సంతోషం కలగవచ్చు, అప్పుడప్పుడు రాకపోవచ్చు సంతోషం. क्योंकि सेवा का चांस मिला तो खुशी रहेगा, सेवा का चांस नहीं मिलेगा स्थिति कम हो जाएगा। ఎందుకంటే సేవ యొక్క ఛాన్స్ దొరికిందంటే ఆనందం వస్తుంది, దొరకలేదు అంటే ఆనందం రాకపోవచ్చు. तो साधना माना क्या है, शक्तिशाली याद। సాధన అంటే ఏంటంటే శక్తిశాలి యొక్క జ్ఞాపకం తెచ్చుకోవడం. हाँ, शक्तिशाली याद मानना बिंदु 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 करके बैठा नहीं है। శక్తిశాలి యాద్ అంటే ఏంటంటే బిందు బిందు అని చెప్పి అనుకోవడం కాదు. निरंतर बाप के साथ दिल का संबंध, నిరంతరము బాబాతో మనస్సుతో హృదయంతో సంబంధం పెట్టుకోవడం. अभी बाबा ने कहा पावरफुल याद करना है, బాబా ఇప్పుడు అన్నారు పవర్ఫుల్ గా నన్ను గుర్తు తెచ్చుకోవాలి అని చెప్పి, జ్ఞాపకం तो చేసుకోవాలి.
बच्चे पूछते हैं, बाबा सब कुछ छोड़कर आराम से एक जगह पर बैठकर योग करते रहेंगे क्या? పిల్లలు అంటారంట అప్పుడు, అయితే అన్ని వదిలేసి ఒక దగ్గర కూర్చొని యోగం చేయాలా అని చెప్పి అడుగుతారంట. तो बाबा कहते तन को एक जगह घंटे तक बिठाने से उसको राजयोग नहीं कहते। బాబా అంటున్నారు, తనువుని ఒక దగ్గర కూర్చోబెట్టి గంటలు గంటలు ఉంచితే దాన్ని రాజయోగం అనరు. यथार्थ राजयोग क्या है? యథార్థమైన రాజయోగం అంటే ఏంటి? यथार्थ साधना क्या है? యథార్థ సాధన అంటే ఏంటి? जब आप तन को बिठाते हो మీరు తనువుని కూర్చోబెడతారు, तो बाबा में मन भी रहना चाहिए। బాబా మీద మనసు కూడా ఉండాలి. मन में जो बाबा ट्रीटमेंट दे रहा है बुद्धि द्वारा वो सुख का भी अनुभव होना चाहिए। బాబా అయితే ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారో అది మన బుద్ధి ద్వారా అనుభవం కూడా చెందాలి. और बाबा का दिल का जो प्यार है वो भी अनुभूति होना चाहिए। బాబా యొక్క హృదయం యొక్క ప్రేమ అయితే ఉంది కదా, అది కూడా మనం అనుభూతి చెందాలి. उस तीनों द्वारा शरीर जो बिठाते हैं ना उसकी तरफ अटेंशन ही नहीं रहना चाहिए। शरीर की तरफ मन अटेंशन देने का जरूरत ही नहीं रहना चाहिए। ఆ మూడు ఉంటే ఇంక శరీరం వైపు మన అటెన్షన్ పెట్టాల్సిన అవసరమే లేదు, వెళ్ళదు కూడా అటువైపు అటెన్షన్. लेकिन आपने शरीर को बिठाया है, మీరైతే శరీరాన్ని కూర్చోబెట్టారు, मन बाबा बाबा कह रहा है, మనసు అయితే బాబా బాబా అంటుంది, बुद्धि बच्चे कह रहे हैं, इलेक्ट्रिसिटी बिल कह रहे हैं, भोजन बना रहे हैं, वो कह रही है, तो क्या होगा? उसको राजयोग कहेंगे क्या? బుద్ధి ఏమంటుందంటే ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, పిల్లలకి అన్నం ఫుడ్ ప్రిపేర్ చేయాలి అన్ని అంటే అప్పుడు దాన్ని రాజయోగం అంటారా? అనరు కదా. बुद्धि में आगे योगेश भाई बैठे हैं, वीडियो ऑफ करेंगे तो कुछ कहेंगे, योगेश भाई के साथ कनेक्शन रहेंगे तो राजयोग नहीं कहते हैं। బుద్ధి అంటారు, ఇప్పుడు వీడియో ఆఫ్ చేస్తే యోగేష్ భాయ్ అన్న అంటారు అని చెప్పి మనసు కూడా అలా కనెక్ట్ చేస్తే దాన్ని కూడా రాజయోగం అనరు. कभी कभी योग में नींद आ जाता है, అప్పుడప్పుడు యోగంలో నిద్ర వస్తూ ఉంటుంది, तो सुस्ती हो जाता है, కాబట్టి నీరసంగా అయిపోతారు. तो उस समय क्या करते हैं? అప్పుడు మనం ఏం చేస్తాం ఆ సమయంలో? साधना के बदले आराधना स्टार्ट होता है। సాధన బదులు ఆరాధన స్టార్ట్ అయిపోతుంది. आराधना माना क्या है? ఆరాధన అంటే ఏంటి? जैसे कि ब्राह्मण क्या करते हैं, एक जैसे पूजा करना है तो उसको मंत्र पढ़ाते हैं, श्री कृष्णाय नमः, नारायण नमः, गोविंदा नमः, विष्णवे नमः, तो कहते ही जाते हैं माना रिपीटेडली वो। ఎలాగంటే బ్రాహ్మణులు అంటూ ఉంటారు కదా, మంత్రాలు చదువుతూ ఉంటారు కదా, అదే అలా రిపీట్ అయిపోతూ ఉంటుంది. ऐसे हम अपने मन से कमेंट कहते ही जाते हैं। అలాగే మనం మనసుతో కామెంటరీ చెప్పేస్తూ ఉంటాం. नहीं तो बाबा को बाबा आपने ये दिया, वो नहीं किया, ये नहीं किया, ऐसे हुआ वैसे हुआ। बाबा के साथ क्या करते हैं? एक तो कंप्लेंट करना, रोना, झगड़ा करना, बातें करना। इससे बाबा के साथ क्या होता है? आराधना शुरू होता है, कभी कभी डांटना, कभी कभी ऊपर उठाना। లేకపోతే బాబాని అంటాం, మీరు ఇది ఇవ్వండి అది ఇవ్వండి, నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అలా చేయలేదు అని చెప్పి ఫైటింగ్ చేయడం స్టార్ట్ అయిపోతుంది బాబాతో. దాన్నే ఆరాధన అంటాం. ठीक है, बाबा कहते हैं आराधना भी नहीं है। బాబా అంటున్నారు ఆరాధన కూడా చేయకూడదు. तो क्लियरली आज मुरली में यथार्थ याद क्या है वो बाबा कह रहे हैं। బాబా ఈ రోజు క్లియర్ గా చెప్పారు యథార్థమైన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి. तो साधना ठीक होता ही रहेगा, उसके आधार पर आपका उमंग उत्साह बढ़ता ही जाएगा। సాధన సరిగా అవుతూ ఉంటే గనక దాంతో పాటు మీ ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతూ ఉంటాయి. और उड़ती कला में आप जाते जाएंगे। ఎగిరే కళలోకి మీరు వెళ్తూ ఉంటారు. भले आप कहाँ भी हो, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, भले लौकिक में हो या अलौकिक में हो, మీరు లౌకికల్లో ఉన్నా మీరు అలౌకికల్లో ఉన్నా కూడా, शादी में हो या बाबा के घर में हो, వివాహంలో ఉన్నా లేకపోతే బాబా ఇంట్లో ఉన్నా, सदा ईश्वरीय पुरुषार्थ और सेवा में लगे रहेंगे तो సదా మీరు ఈశ్వరీయ సేవలో ఉంటే నిరంతరము मन का जो विकर्म है विनाश होता ही जाएगा। మనసు యొక్క వికర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వినాశనం అయిపోతూ ఉంటాయి. तो आपको नया नया अनुभव होता ही रहेगा, नया नया स्थिति बनता ही जाएगा। కాబట్టి మీకు కొత్త కొత్త అనుభవాలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త స్థితిలు వస్తూ ఉంటాయి. हर कदम में आपको कमाई का एहसास होता है। ప్రతి అడుగులోనూ కూడా మీకు సంపాదన యొక్క అనుభూతి జరుగుతుంది. उड़ती कला और प्राप्ति ही प्राप्ति होता ही रहता है, स्थिति अच्छा होता ही जाता है। ఎగిరే కళ మరియు ప్రాప్తి మీద ప్రాప్తి వస్తూ ఉంటుంది మీకు. माया आएगा भी, మాయ కూడా వస్తుంది, लेकिन माया के ऊपर साधना द्वारा आप विजय भी प्राप्त कर सकते हो। కానీ మాయ మీద మీరు సాధన చేసి దాని మీద విజయం సాధించొచ్చు. अभी देखो लौकिक में भी आप बिजनेस करते हो, ఇప్పుడు చూడండి లౌకికల్లో కూడా మీరు బిజినెస్ చేస్తూ ఉంటారు.
तो ये साल से नेक्स्ट साल में आपका प्रॉफिट ज्यादा बढ़ना चाहिए ना, सेविंग्स ज्यादा होना चाहिए ना। ఈ ఏడాదికి నెక్స్ట్ ఏడాదికి కూడా సేవింగ్స్ బాగా లాభాలు రావాలి కదా. इस साल में आपने बिल्डिंग लिया, नेक्स्ट ईयर में तो कार लेना चाहिए ना, नया नया तो ना, फाइनेंशियली स्टेटस ज्यादा होना चाहिए ना। ఈ సంవత్సరం అయితే బిల్డింగ్ తీసుకున్నారు, నెక్స్ట్ సంవత్సరం అయితే కార్ తీసుకోవాలి, ఇలా స్టేటస్ అయితే పెరుగుతూ ఉండాలి కదా. ऐसे ही हर रोज आपका योग का स्थिति में, पुरुषार्थ में, सेवा में इम्प्रूवमेंट्स होना चाहिए। అలాగే ప్రతిరోజు మీ పురుషార్థంలోను సేవలోను ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి. वो अनुभव आपको होना चाहिए। ఆ అనుభూతి మీకు తెలియాలి. ऐसा नहीं कि आप पहले और कुछ साधना में थे और अभी कुछ साधन के ऊपर डिपेंड हो, ऐसा नहीं होना चाहिए। అలా కాదు, అప్పుడు ఒక సాధనం మీద ఆధారపడిపోయాము, ఇప్పుడు ఒక సాధనం మీద ఆధారపడిపోయాము, అలా ఉండకూడదు. पहले हम तो जूम के ऊपर डिपेंडेंट थे, अभी क्लास के ऊपर डिपेंडेंट है, ऐसे डिपेंडेंट नहीं होना चाहिए, इंडिपेंडेंट होना चाहिए। ఫస్ట్ లో మీరు జూమ్ మీద ఆధారపడిపోయి ఉన్నారు, ఇప్పుడు క్లాస్ మీద ఆధారపడి ఉన్నారు, అలా అలా ఆధారపడి ఉండకూడదు, ఇండిపెండెంట్ గా ఉండాలి. अभी नेक्स्ट बच्चों का क्वेश्चन है, ये सभी साधना करने के बाद क्या करना है? పిల్లలు అంటున్నారంటే ఈ సాధన చేశాక ఏం చేయాలి? साधना क्या है? पुरुषार्थ है। సాధన అంటే పురుషార్థం, पहला सेविंग्स और कमाई, అంటే సేవింగ్స్ మరియు సంపాదన, దాచుకోవడం. इसको कैसे खर्चा करना है, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, तो ये भी बाबा बता रहे हैं। ఇది కూడా బాబా చెప్తున్నారు. जो कमाई किया है कैसे खर्चा करना चाहिए। ఏదైతే మనం సంపాదించుకున్నామో దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి. नंबर 1 स्व की सेवा। ఒకటి స్వసేవ. याद रखिएगा, आत्मा का सेवा न कि तन की सेवा। గుర్తు పెట్టుకోండి, ఇది తనువు గురించి సేవ కాదు, ఆత్మకి సేవ. हम क्या बोलते हैं, स्व माना शरीर समझकर शरीर का इच्छा रखते हैं, बाबा हम राजयोग करते हैं, ये दे दो ना, ये दे दो ना, शरीर के लिए कपड़ा दे दो, रिश्तेदार के लिए ये दे दो, ये पूछते ना, ये नहीं। आत्मा के लिए जो कमाई है, आत्मा की उन्नति के लिए यूज करना चाहिए। స్వసేవ అంటే బాబా నాకు ఇది ఇవ్వి అది ఇవ్వి, మా బంధువులకి ఇది ఇవ్వి అని కారు ఇవి, ఇవి కాదు, ఆత్మకి సేవ అన్నమాట, ఆత్మకి సుఖం గురించి సేవ. अपने परिवार वालों को दे दो, लेकिन आत्मा के लिए दे दो। మన కుటుంబంలో వాళ్ళకి ఇవ్వండి, కానీ ఆత్మకి మాత్రమే ఇవ్వండి, తనువుకి కాదు. दूसरा है विश्व की सेवा। రెండవది విశ్వ సేవ. बाबा से जो कमाई किया है सारे विश्व को जाना चाहिए। బాబా దగ్గర నుంచి మనమైతే ఏం సంపాదించుకున్నామో అది మొత్తం విశ్వానికి అంతటికి వెళ్ళాలి. तीसरा है मनसा सेवा। మూడవది మనసుతో సేవ. अब मनसा सेवा कैसे कर सकते हैं? మనం మనసుతో సేవ ఎట్లా చేస్తాము? एक है वाणी द्वारा। ఒకటి వాణి ద్వారా చేస్తాము. वाणी द्वारा माना ऐसा नहीं कि सिर्फ मुख का वाणी ही हो, ऐसा नहीं है। మాటతో సేవ అంటే, వాణితో సేవ అంటే ఓన్లీ నోటితో సేవ కాదు. मन की वाणी द्वारा भी सारे विश्व को इमर्ज करके उसके प्रति शुभ भावना, शुभ कामना, वाइब्रेशन भेजने का है। మనస్సుతో మనం విశ్వానికి శుభకామనలు పంపించడం, శుభ భావనలు పంపించడం. चौथा है यज्ञ सेवा। నాలుగవది యజ్ఞ సేవ. तो चारों में बैलेंस रहना चाहिए। అందువల్ల నాలుగిట్లో కూడా బ్యాలెన్స్ ఉండాలి. आप अकेला पुरुषार्थ भी करना चाहिए, మీరు ఒకళ్ళే పురుషార్థం చేయాలి, विश्व को भी देना है, విశ్వానికి ఇవ్వాలి, मनसा सेवा भी करना है, మనస్సుతో సేవ కూడా చేయాలి, वाणी सेवा भी करना है, వాణితో సేవ చేయాలి అంటే మాట ద్వారా సేవ చేయాలి, मुख के वाणी द्वारा भी करना है, मन के वाणी द्वारा भी करना है, నోటి మాటతో కూడా చేయాలి, మనస్సుతో మాటతో కూడా చేయాలి సేవ. चौथा यज्ञ सेवा भी करना है। నాలుగవది యజ్ఞ సేవ కూడా చేయాలి. अभी बच्चों का क्वेश्चन है, बाबा यज्ञ सेवा करना है तो हमको माउंट आबू जाना है, छुट्टी नहीं मिलता है ना, क्या करें? పిల్లలు క్వశ్చన్ అడుగుతున్నారంట, ఇప్పుడు యజ్ఞ సేవ చేయాలంటే బాబా మాకు సెలవులు అయితే దొరకట్లేదు, మేము మౌంట్ ఆబు ఎలా వెళ్తాము అని చెప్పి. बाबा कहते यज्ञ सेवा माना सिर्फ मधुबन नहीं है, आपका लोकल सेंटर में सेवा करेंगे तो भी यज्ञ सेवा है। యజ్ఞ సేవ అంటే ఓన్లీ మౌంట్ ఆబులోకి వెళ్ళి చేయడమే కాదు, మీ లోకల్ సెంటర్స్ లో కూడా చేసే సేవను కూడా యజ్ఞ సేవ అంటారు. अपने घर को भी मधुबन बनाओ, गीता पाठशाला बनाओ, बीके पाठशाला बनाओ, बाबा का घर बनाओ, ये भी क्या है, यज्ञ सेवा ही है। మీ ఇంటిని కూడా బాబా ఇల్లుగా చేయండి, గీతా పాఠశాల కింద చేయండి, దీన్ని కూడా యజ్ఞ సేవ అని అంటారు. ठीक है, तो अपना सब कुछ बाबा को अर्पण कर दो, ये भी यज्ञ सेवा है। కాబట్టి మన ఉన్నవన్నీ బాబాకి అర్పించండి, దాన్ని కూడా యజ్ఞ సేవ అంటారు. कर्मणा सेवा भी करना है।
కర్మతో కూడా సేవ చేయాలి. కర్మణ సేవ కూడా చేయాలి. सेंटर में जाकर झाड़ू लगाना, पोछा लगाना, ब्रह्मा भोजन करना, ड्राइविंग करना, जो भी है वो भी करना चाहिए, क्योंकि परिवार के साथ में भी रहना चाहिए। సెంటర్‌కి వెళ్లి ఊడవడము, తడిబట్ట పెట్టడము, కారు డ్రైవింగ్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేయాలి. పరివారంతో కలిసి ఉండాలి. इसके लिए आपको स्थिति बढ़ाने के लिए దాని గురించి నెక్స్ట్ మీ స్థితిని పెంచడానికి मनसा वाचा कर्मणा तन मन धन सभी से सेवा करना है। మనసు, వాచ, కర్మణ సేవ చేయడానికి తనువు, మనసు, ధనంతో సేవ చేయాలి. मनसा वाचा कर्मणा द्वारा भी करना है, तन मन धन से भी करना है। మనస, వాచ, కర్మణ కూడా సేవ చేయాలి. తనువు, మనస్సుతో, ధనంతో కూడా సేవ చేయాలి. अभी बच्चों का क्वेश्चन है, बाबा हमारे पास टाइम नहीं है, ఇప్పుడు పిల్లలు క్వశ్చన్ అడుగుతున్నారు, బాబా మా దగ్గర టైం లేదు, సమయం లేదు. तो हम इतना धन देंगे तो वो सब कुछ आ जाता है क्या? మేము ఇంత ధనం అయితే ఇచ్చేస్తాము, అప్పుడు అన్ని వచ్చేస్తాయా మాకు అని అడుగుతున్నారు. मैं सेंटर टीचर को धन दे देता हूँ, योगेश भाई को धन दे देता हूँ, वो मेरे लिए योग करेंगे तो मेरा अकाउंट में आएगा क्या? నేను సెంటర్ టీచర్ కి అయితే డబ్బులు ఇస్తాను, యోగేష్ భాయికి డబ్బులు ఇస్తాను, అప్పుడు నా అకౌంట్ లోకి అయితే సంపాదన వస్తుందా అని అడుగుతున్నారు. तो बाबा कहता नहीं आता है। బాబా అంటున్నారు అలా రాదు. धन का सेवा से धन मिलता है, लेकिन वो मनसा वाचा कर्मणा में नहीं आता है। ధన సేవ వల్ల ధనం వస్తుంది కానీ మనసు, వాచా, కర్మణాలు రావు. आपको खुद जाकर वहां कर्मणा सेवा करना ही है, वो अकाउंट में वो मार्क्स लेना है तो మీరు వెళ్ళి కర్మణ సేవ చేస్తేనే మీకు మీ అకౌంట్ లోకి వస్తుంది ఆ సంపాదన. हाँ ठीक है। मैं वहां जाकर तन का सेवा किया, धन का सेवा नहीं करना है क्या? నేను అక్కడికి వెళ్ళి నా తనుతో సేవ చేస్తాను, ధనంతో సేవ చేయొద్దా అని అడుగుతారు. अब कहते तन के लिए 100, मन के लिए 100, धन के लिए 100 मार्क्स हैं, तीनों सब्जेक्ट में ही कर्म करना ही है। బాబా అంటున్నారు మనసుకి 100, తనుతో చేస్తే 100, ధనంతో చేస్తే 100, ఈ మూడిట్లోకి ఫుల్ మార్క్స్ రావాలి అంటున్నారు బాబా. तो तीनों में ही सेवा करना है। కాబట్టి మూడిటి ద్వారా కూడా సేవ చేయాలి. अभी हमारे भोले भोले माताएं कहते हैं और सरेंडर भाई बहन कहते हैं हमारे पास धन ही नहीं है, तो क्या करे, जॉब करके धन लेकर आए क्या? అప్పుడు మాతలు అంటారు, నెక్స్ట్ అక్కడ సరెండర్ టీచర్స్ అంటారు మా దగ్గర అయితే ధనం లేదు, మేము వెళ్ళి జాబ్ చేసి తీసుకొచ్చి ఇవ్వాలా డబ్బులు అని అడుగుతారు. तो बाबा कहते हैं धन लेकर आने का जरूरत नहीं है। బాబా అంటారు మీరు ధనాన్ని తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. यज्ञ में जो धन वेस्ट हो रहा है उसको बचाव करो, वो भी धन सेवा है। యజ్ఞంలో అయితే ఏదంటే వేస్ట్ అయిపోతుందో, వృధా అయిపోతుందో దాన్ని ఆపండి, దాన్ని కూడా ధన సేవ అని అంటారు. घर में भी जो भी धन है ना, माना जो भोजन है जो भी है, वेस्ट मत कीजिएगा, उसको बचा के रखिए, क्योंकि वो बाबा का है। एक एक पैसा खर्चा करने के पहले सोचना है। ఇంట్లో కూడా ఏది వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే అదంతా కూడా బాబా ధనమే. ఇంట్లో కూడా ఒక్క పైసా కూడా వేస్ట్ చేయకూడదు. అది కూడా దాన్ని వేస్ట్ చేయకుండా ఉంటే అది కూడా ధన సేవే. और कोई बीके बहनों का या लौकिक लोगों का ईश्वरीय यज्ञ में धन यूज करने के लिए आप निमित्त बने, उसका भी परसेंटेज आपको मिल जाएगा। ఏదైనా లౌకిక పరివారంలో కూడా అలౌకిక పరివారం వాళ్ళు కూడా ధనం ఇస్తారు కదా మిమ్మల్ని నిమిత్తంగా చేసి, అది కూడా మీరు జాగ్రత్తగా వాడితే, పొదుపుగా వాడితే అది కూడా ధన సేవ మాత్రమే, వేస్ట్ చేయకుండా వాడితే. यज्ञ सेवा दिल से करो, इकोनॉमी से करो। యజ్ఞ సేవ అయితే పొదుపుగా చేయండి, మనసుతో చేయండి. दिखावे से नहीं करना है, शो नाम और मान शान के लिए नहीं करना चाहिए। ఓన్లీ పేరు ప్రతిష్టలకి చూపించడానికి, షో చేయడానికి మాత్రం చేయొద్దు. अब नेक्स्ट कोई कहते हैं बाबा हमको तो वाचा सेवा में आपने बहुत बिजी रखा है, हम सिर्फ वाचा सेवा करेंगे तो हो सकता है क्या? వేరే వాళ్ళు అడుగుతారంట, బాబా మీరు మమ్మల్ని వాచా సేవలో ఉంచారు, ఓన్లీ వాచా సేవ చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయా మాకు సంపాదన అని అడుగుతారు. तो बाबा कहते हैं बच्चे फिर भी आपको बीच बीच में कर्मणा सेवा भी करना है। బాబా అంటున్నారంట అయినా సరే మీరు వాచా సేవ చేసినప్పటికీ మధ్యలో కర్మణా సేవ చేయాల్సిందే. वाचा सेवा के समय में भी बाबा के साथ कनेक्ट होके वाचा के साथ परमात्मा का शक्ति भी फ्लो होना चाहिए। వాచా సేవ చేస్తున్నప్పుడు కూడా మీ మనసు బాబాతో కనెక్ట్ అయి ఉండి మనసా సేవ కూడా చేస్తూ ఉండాలి. बाबा का शक्ति आपके मन द्वारा भी जाना चाहिए, బాబా యొక్క శక్తి మీ మనసు ద్వారా బయటికి ఫ్లో అవుతూ ఉండాలి. वो भी अनुभव आपको होना चाहिए। ఆ అనుభవం కూడా మీకు తెలియాలి, అనుభవం అవ్వాలి. वाणी के साथ साथ तन भी यूज हो जाएगा और मन भी यूज हो जाएगा। వాణితో పాటు తనువు అక్కడ ఉపయోగపడుతుంది, మరియు మనస్సు కూడా ఉపయోగపడుతుంది.
ऐसे आपको ये 6 सब्जेक्ट में मनसा वाचा कर्मणा तन मन धन में सब कुछ सेविंग्स है, मार्क्स अच्छा है, तो आपका स्थिति बहुत अच्छा पड़ेगा। అలా మనస వాచ కర్మణ మరియు తనువు మనస్సు ధనము ద్వారా ఈ సేవ అంతా చేస్తే గనక మీ స్థితి బాగా పెరుగుతుంది. किसी में ज्यादा है, किसी में कम है, तो स्थिति नहीं बढ़ेगा। కొన్నిట్లో ఎక్కువ ఉండి కొన్నిట్లో తక్కువ ఉంటే గనక స్థితి जब పెరగదు. सेवा होता है उस समय खुशी होता है, लेकिन सदा विजयी नहीं बनेंगे। సేవ చేసేటప్పుడైతే చాలా సంతోషం ఉంటుంది, కానీ ఎల్లప్పుడూ విజయం అనేది ప్రాప్తి అవ్వదు. लेकिन इसके लिए टेंशन में मत आना, అయితే దీని గురించి అయితే టెన్షన్ లోకి రాకండి, अटेंशन में रहना। అటెన్షన్ లో ఉండండి. तो जैसे ये स्थिति आपका बढ़ता ही जाएगा, ఎలాగైతే ఈ స్థితి మీకు పెరుగుతూ ఉంటుందో रूहानी पर्सनालिटी डेवलपमेंट होगा। ఆత్మిక పర్సనాలిటీ డెవలప్ అవుతూ ఉంటుంది. उसका रिजल्ट्स आपकी बातों में, आपकी आंखों में, आपके चेहरों में, आपके गुणों में, शक्तियों में, दृष्टि में आ जाएगा। ఆ గుణాలన్నీ మీ కన్నులలోంచి, మీ మాటలోంచి, మీ ముఖంలోంచి బయటికి వస్తూ ఉంటాయి. उससे इजीली ईश्वरीय सेवा होता रहेगा। దాంతో ఈజీగా ఈశ్వరీయ సేవ జరిగిపోతూ ఉంటుంది. हम कभी कभी क्या कहते हैं, మనం అప్పుడప్పుడు ఏమంటూ ఉంటామంటే, योगेश भाई भी अभी कहते हैं, యోగేష్ బాయిజీ కూడా చెప్తూ ఉంటారు, पहले हम नॉर्मल कपड़े पहनते थे, अभी आयरन किया हुआ कपड़ा पहनते हैं। మేము ఫస్ట్ లో మామూలు బట్టలు వేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఐరన్ చేసుకున్న బట్టలు వేసుకుంటున్నాము. तो बाबा कहते वो तो ठीक है बच्चे, लेकिन रूहानी फीचर्स कितना बढ़ाया है, हर कर्म में वो कितना ऐड किया है, वो देखो ना। బాబా అంటున్నారు అవి ఓకే, కానీ ఇప్పుడు ఆత్మిక రూపురేఖలు అయితే ఎంత పెంచుకున్నారో అది చెప్పండి, అది पहले చూడండి. मोबाइल से करते थे, अभी कंप्यूटर में कर रहे हैं, ठीक है, लेकिन आत्मिक शक्ति कितना फ्लो हो रहा है वो चेक करो ना। ఫస్ట్ అయితే మొబైల్లో చేసేవారు, ఇప్పుడు కంప్యూటర్ లో చేస్తున్నారు, కానీ ఇప్పుడు శక్తి అయితే ఎంత ఫ్లో అవుతుందో అది చెక్ చేసుకోండి, అది చూసుకోండి అంటున్నాను. पहले हम आधा घंटा योग करते थे, अभी 3 घंटा योग कर रहे हैं, लेकिन 3 घंटा योग में उतना ही एडेड कमाई होना चाहिए ना, इंप्रूवमेंट्स होना चाहिए ना, वो चेक कीजिएगा। ఫస్ట్ అరగంట చేసేవారు, ఇప్పుడు 3 గంటలు చేస్తున్నారు, కానీ ఆ శక్తి అన్నది ఫ్లో అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఉండండి. तो बाबा कहते सदा इन सभी के साथ कनेक्शन में रहना, కాబట్టి బాబా అంటున్నారు ఈ అన్నిటితోనూ కనెక్ట్ అయి ఉండండి. तो पवित्र रहेंगे और आपका स्थिति बहुत अच्छा बढ़ेगा। కాబట్టి పవిత్రంగా ఉంటే మీ స్థితి పెరుగుతూ ఉంటుంది, బాగుంటుంది. तो स्थिति बढ़ाने के लिए पवित्रता ही आधार है। కాబట్టి స్థితి పెరగాలి అంటే పవిత్రత మాత్రమే ఆధారం. तो आप आत्मा और परमात्मा के साथ कनेक्शन में रहिएगा बस। మీరు ఓన్లీ ఆత్మతోని పరమాత్మతోని కనెక్షన్ అయ్యి ఉండండి అంతే. परमात्मा से लेना है और परमात्मा शक्ति को देना है, పరమాత్మ నుంచి శక్తి తీసుకోవడం మరియు ఇవ్వడం శక్తిని. उसी में सदा बिजी रहिएगा। అందులోనే ఎల్లప్పుడూ బిజీగా ఉండండి. तो आपको साल बाय साल, ईयर बाय ईयर अंदर का स्थिति कितना है वो चेक करते जाइएगा। ఏడాదికి మీ లోపల ఉన్న మీ స్థితి ఎలా ఉందో చెక్ చేసుకుంటూ ఉండండి. बाहर का मत देख लीजिएगा, బయటది మట్టుకు చూడొద్దు, ठीक है। బయట స్థితి చూడొద్దు. अंदर, इसलिए बाबा कहते हैं साधना के आधार पर स्थिति होना चाहिए। అందువల్ల బాబా అంటారు సాధన ఆధారంగానే మన స్థితి ఉండాలి, साधन के आधार पर स्थिति नहीं। సాధనాల ఆధారంగా స్థితి కాదు. साधन विनाश हो सकता है। సాధనాలు అయితే వినాశనం అయిపోవచ్చు. आपने बिल्डिंग बनाया, वो जला जाएगा। బిల్డింగ్ అయితే మీరు బిల్డింగ్ కట్టుకున్నారు, కాలిపోవచ్చు. आपके पास कंप्यूटर है, करंट नहीं है, कुछ काम नहीं कर सकते। మీ దగ్గర కంప్యూటర్ ఉంది, కరెంట్ లేదు, పని చేయదు. इसीलिए साधना की ओर अटेंशन रखो, అందువల్ల సాధన వైపు అటెన్షన్ ఎక్కువ పెట్టండి, इंडिपेंडेंट रहो। ఇండిపెండెంట్ గా ఉండండి, సాధనాల మీద ఆధారపడి ఉండద్దు. इंडिपेंडेंट माना अकेले होकर योग करते बैठना, वैसा नहीं है, संगठन के साथ में ही रहना। इसीलिए बाबा कहते हैं यज्ञ सेवा में रहना चाहिए, संगठन में रहना चाहिए। ఇండిపెండెంట్ అంటే మీరు ఒక్కళ్ళే ఉండి చేయడం కాదు, సంఘటనలో ఉండాలి, యజ్ఞ సేవ కూడా చేస్తూ ఉండాలి, लेकिन कनेक्शन बाबा के साथ। కానీ కనెక్షన్ ఎప్పుడు బాబాతో ఉండాలి. बीच का जो साधन है स्लोली कट करते जाइएगा। మధ్యలో ఏ సాధనాలు అయితే ఉన్నాయో అన్నిటినీ స్లోగా కట్ చేసేస్తూ ఉండండి. जो भी साधना है वो देने के लिए साधन को यूज करो, अपने साधना के लिए साधन यूज मत करो। ఏ సాధనాలు అయితే ఉన్నాయో అవి ఇవ్వడానికి యూజ్ చేసుకోండి, కానీ మన సాధనకి మటుకు ఆ సాధనాలన్నీ యూజ్ చేయొద్దు. साधन रहे या न रहे, व्यक्ति रहे या न रहे, आपका साधना रुकना नहीं चाहिए।
సాధనాలు ఉన్నా లేకపోయినా, మనతో మనుషులు ఉన్నా లేకపోయినా మన సాధన అన్నది ఆగకూడదు. अंतिम समय में कंप्लेंट मत कीजिएगा, मुझे ये बात आपने नहीं बताया था, कंप्लेंट नहीं करो। అంతిమ సమయంలో అయితే నాకు కంప్లెయింట్ చేయొద్దు. మీరు నాకు ఇది చెప్పలేదు అని కంప్లెయింట్ అయితే చేయొద్దు. मेरे पास टीवी है, रिकॉर्ड किया है, आपने कुछ कहा तो इस दिन का मैं सब कुछ मैं आपको दिखाऊंगा। మీరు నా దగ్గర టీవీ ఉంది, అన్ని రికార్డ్ అయ్యాయి, మీరు ఇలా అన్నారంటే నేను ఆ రోజు టీవీ రికార్డింగ్ మీకు చూపిస్తాను. ठीक है, इसलिए साधना करते रहिएगा, खुद चेक करते जाइएगा। అందువల్ల సాధన చేస్తూ ఉండండి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. आप सभी को ऑल द बेस्ट। ओम शांति। మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఓం శాంతి. ठीक है, अच्छा, ओम शांति। थैंक यू बाबा। అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.